యువనేత పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, పేదలకు వస్త్రదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ నాయకులు, అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేస్తున్న అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మా యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మా యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అని, తండ్రికి తగిన రాజకీయ వారసుడిగా దూరదృష్టి విజన్ ఉన్న సమర్థత, నిజాయితీ గల నేతగా నారా లోకేష్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకున్నా నా పక్క వెళ్ళిపోయింది దేనే వాళ్ళ బాజు పిల్లలు బయటకు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి పెద్ద ఫంక్షన్ వచ్చేలాగా, ఎందుకంటే కంప్లీట్ గా ఈ అబ్బాయి మంచం మీద ఉన్నాడు కాబట్టి ఇంక బయట తిరిగి పరిస్థితులు లేడు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, నవీన్ గారికి చెప్పి ఫంక్షన్ కూడా పెద్ద ఫంక్షన్ రాయిందాం. కనీసం మందులు ఖర్చులు కానీ వస్తాయి, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా మందులకి వాటికి అవుతాయి. మరి వెళ్తాను, కాకినాడ వెళ్ళాలి, ఆటో పెట్టుకుని వెళ్ళాలి, తీసుకురావాలి. నెలకి 2 సార్లు వెళ్తున్నారు కాకినాడ, వెళ్తున్నారా? సాయంత్రం ఎమ్మెల్యే గారు చెప్పి కొంత మాట సంకృతాలు కావండి, ఒకటి సంకృతాలు కావండి. కొద్దిగా వచ్చాను మీరు కొంచెం
రైట్ ఏదో మీకు ఇచ్చింది పెద్దది కాకపోయినా ఇది జస్ట్ ఏదో కొంచెం మీకు కొంచెం ఓరటన్న వద్దని చెప్పేసి ఏదో అలాంటి బాబు అలాగండి బాబు అలాగండి అలాగండి సార్ ఇక్కడ పెట్టండి. నాగేంద్ర చౌదరి గారికి పిఏ హ్యాపీ